అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఆటోలో వచ్చిండ్రు కారు పాటోళ్ళు, జై పలికిండ్రు ఆటో అన్నలు. అదాని మీద రేవంతం గరం గరం, ఇది జరసేపు తిరిగి ఆగిపోయే బొంగురం. రుణమాఫీ చేయలేదు సర్కారోళ్ళు, వడ్ల పైసలు కట్ చేస్తున్నారు బ్యాంకోళ్ళు. పెన్షన్ల సీక్రెట్ బయట పెట్టిండు ఎన్నం సారు, గిట్లుంటదుల్లా షెయి పాటోళ్ళ తీరు. పెళ్లి బరాట్ల పెట్టాలట కాంగ్రెస్ జెండాలు, పెళ్లి పిల్ల కోరింది వింత కోరికలు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. సర్కార్కు సమస్య అర్థం కావాలంటే, ఆ సమస్య గురించి జనాలందరూ మాట్లాడుకోవాలంటే సమస్యకు తగ్గట్టు సర్కార్కు తగ్గట్టే ఉపాయం చేయాలి. ఇగో ఇవాళ కారు పాటోళ్ళు అసెంబ్లీలో గదే చేసిర్రు. జల్దిన ఏం చేసిరో చూద్దాం పారి. బస్సు 5 నిమిషాలు లేట్ అయినా, లేదంటే జర్రంతల మిస్ అయినా, ఎంత ట్రాఫిక్ ఉన్నా టైంకి అనుకున్న జాగకు పోవాలంటే హైదరాబాద్ లా అందరికి ముందుగాల యాదికొచ్చేది ఆటోనే. హైదరాబాద్ లనే కాదు, మారుమూల ఊర్లల్లా బస్సులు తిరగని తండాలల్లా సుతం జనాలను ఊరు దాటిచ్చేది ఆటోలే. అయితే ఫ్రీ బస్ వచ్చినాక 3 గిర్రల ఆటో అన్నల బతుకు 4 రోడ్ల చౌరస్తాలో నిలబడ్డది. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇవాళ ఆటో దోలుకుంటా పోయిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు. కేటీఆర్ సారు స్వయంగా ఆటో నడుపుతుంటే తతిమ ఎమ్మెల్యేలు వెనక కూస్తున్నారు. ఆటో అన్నలకు న్యాయం చేయాలని నినాదాలు చేసిర్రు. ఇప్పటి వరకు ఫ్రీ బస్సు వల్ల మొత్తం 93 మంది ఆటో అన్నలు జీవి తీసుకున్నారు. ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటోలు నడవక, ఇటు ఇంటి కిరాయి అటు ఆటో కిరాయి ఎల్లక, పిల్లల చదువులు ఇంటి ఖర్చులు మంచి చెడు ఎల్లదీయలేక మస్తు మంది ఆటో డ్రైవర్ అన్నలు బల్మీటికి పానాలు తీసుకున్నారు. ఈ లెక్కలన్నీ పోయినసారి అసెంబ్లీ సమావేశాలప్పుడే కారు పాటోళ్ళు సర్కారు ముంగట పెట్టిర్రు. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు మర్చిపోయిర్రు. ఫ్రీ బస్సు వల్ల బండి తిరగక చచ్చిపోతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను కనీసం మందలియలేదు. ఆటో అన్నలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఆటోలు బంద్ పెట్టినా, నిరసనలు చేసినా పట్టించుకోలేదు. అందుకే అసెంబ్లీలనే నిలదీసేటందుకు కారు పార్టీ ఎమ్మెల్యేలు కాకి అంగీలు వేసుకొని ఆటోలల్లా అసెంబ్లీకి పోయిర్రు. మీరు ఫ్రీ బస్సు పెట్టి ఆటో అన్నల చేతిల పని ఆగం చేసిర్రు. వాళ్లకు మీరిస్తామన్న నెలకు 12,000 రూపాయలు ఏవి, ఎప్పుడిస్తారు అని సర్కారును గట్టిగానే అరుచుకున్నారు. బండి తిరుగక ఆగమైతున్న ఆటో డ్రైవర్లను, వాళ్ళ కుటుంబాలను కాపాడుకోనికే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిర్రు. అసెంబ్లీల ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించిర్రు. జనాల హక్కులను కాపాడనీకే, పాలకులు ఇచ్చిన హామీల గురించి నిలదీయనీకనే ప్రతిపక్షం ఉన్నది. జనాలు వాళ్లను అందుకే కదా గెలిపించినది. మరి స్పీకర్ సారు ఒక్క కాంగ్రెస్ పార్టీకే స్పీకర్ అన్నట్టు ప్రభుత్వాన్ని నిలదీస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తారని బెదిరించుడు ఏంది సారు అని అడుగుతున్నారు. షెయి పాటోళ్లకు ఇంకా అర్థమైతలేదు గాని అవకాశం మళ్ళొకసారి వస్తే జనాలంతా ఆ పార్టీని అధికారంలోకెళ్లి సస్పెండ్ చేసి ఇంటికి తోలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు మేధావులు. ఇప్పుడు ఏదైనా దావా చేసినామనుకోర్రి, అందరికి వడ్డిచ్చేటోడే నాకు అంట దొరకలేదంటే ఎట్లుంటది? గంట చేతిలో పట్టుకొని బంతిలో బాండవ తిప్పేటోడే నా దాకా గంట రాలేదంటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. ఇగో గీ ముచ్చట సుతం గట్లనే ఉన్నది. అంతా ఆల చేతుల్నే పెట్టుకొని మమ్మల్ని రానియలేదు, కదలనియలేదు, జరగనియలేదు అని కథలు చెప్తే జనాలు నమ్ముతారా? ఏంది గీ ముచ్చట ఎవరమైందని చూస్తున్నారా? గీ వార్త చూడుర్రి తెలుస్తుంది. ఇంటి పెద్దను ఇంట్లోకి రానియకుండా అడ్డుకుంటారా? మందను కాసే కాపరిని దొడ్లకు రాకుండా ఏ జీవమన్నా ఆపుతుందా? కానీ అదేందో అంతా ఆళ్ల చేతులనే పెట్టుకొని, అన్ని శాఖలు ఆళ్ల చేతులనే పెట్టుకొని మన సీఎం రేవంత్ సారసుత గిట్లనే మాట్లాడిండు. కావాలంటే మీరే ఇనుర్రి. రాజ్భవన్ కూతవేట దూరంలో
హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమనిపిస్తున్నది సారు మాటలిన్నాక? ఒకళ్ళ నవ్వు గిట్ల వస్తే ఆపుకోర్రి, సీఎం మాటలకు నవ్విర్రు అని మీ మీద కేసు గిట్ల పెట్టగల. ఇంతకు ముచ్చటేంటిదంటే అదాని మోడీ ఇద్దరు దోస్తులు దేశాన్ని దోసుకుంటున్న అదాని మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో రాహుల్ గాంధీ షెయి పార్టీ ఎంపీలందరూ పార్లమెంటు ముంగట ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీలో అట్లా అయితుండగానే సీఎం రేవంత్ సారు మొన్న అసెంబ్లీకి సెలవు పెట్టి మరి అదాని సారు కొడుకు పెళ్లికి పోయొచ్చిండు. దోస్తు కొడుకు పెళ్లి కాబట్టి పోయొచ్చిండేమో గాని నీతికి నిజాయితీకి వ్యతిరేకంగా దేశాన్ని దోసుకుంటున్నాడు అని రాహుల్ సారు కొట్లాడుతున్నాడు కదా. రాహుల్ సార్కి మద్దతుగా అదాని సార్కి వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ సారు వాళ్ళ దోస్తు అదాని సారుకు వ్యతిరేకంగా రాజ్ భవన్ దాకా నిరసన ర్యాలీ తీద్దామని అనుకున్నాడట. అయితే పోలీసులు ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయిన రేవంత్ సారును రాజ్ భవన్ కి పోనీయకుండా మధ్యలోనే అడ్డుకున్నారట. ఇననీకే చూడనీకే గమ్మతిగా అనిపించినా ఇది అక్షరాల నిజం. ఎందుకంటే స్వయంగా గీ ముచ్చట నిజానికి నిలువెత్తు రూపమైన రేవంత్ సారే చెప్పిండు కాబట్టి. అయితే గీ వార్త చూసిన జనాలకు ఒక ముచ్చట అర్థమైతలేదు. రాష్ట్రంలో అధికారం షెయి పార్టీ దగ్గరనే ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ సారే, పోలీసులను కంట్రోల్ చేసే హోంశాఖ మంత్రి సుతం ఆయననే. అసొంటిది ఆయన ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకునుడేంది? గిది నమ్మొచ్చేటట్టు లేదు కదా అని డౌట్ పడుతున్నారు. మీరు గిట్లా డౌట్ పడతారనే సారు చాలా క్లియర్ గా చెప్పిండు. ఇగో గిటు చూడుర్రి. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్ ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన చెప్తాం. ఇన్నారు కదా, ఇప్పుడు నమ్మిరా? దోస్తు దోస్తే నిలదీసుడే అన్నట్టు. ఓ రేవంత్ సారు, మీరు గిట్లనే నిరసన ర్యాలీలు చేయాలే. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను నిలదీయాలే, చట్టసభలను స్తంభింపజేయాలే, అదాని సారుకు శిక్ష పడేదాకా కొట్లాడాలి. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి సుతం చెయ్యిర్రి సారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సుతం అవుతున్నాయి అని రాజకీయం తెలిసిన పెద్దలు సూచన చేస్తున్నారు రేవంత్ సారుకు. తలుగుకు పైసలు ఇవ్వలేదని ఆవును సుత గుంజుకపోయినట్టే ఉన్నది పోరి ముచ్చట. తప్పు చేసినోడు దొరకకుండా ఉరికిపోతే చూసినోడి ముక్కు చెవులు కోసినట్టే ఉన్నది కథ. ఏ లెక్క ప్రకారం గట్లా చేసిరో తెలియదు. పోని వాళ్ళ దగ్గర సమాధానం ఉన్నదా? అది సుత చెప్పకుండా అడిగిన దానికి మిట్ట గుడ్లు మిట్కరిస్తున్నారట. ఇదేం పద్ధతుల్లా? గిట్లుంటదా ఏంది చూస్తున్నారు? ఓష్ని ముచ్చటేందనా ఈ వార్త చూడుర్రి. బిడ్డ నీళ్ళాడకపోతే అల్లుని మీద పంచాది పెట్టినట్టే ఉన్నది పోర్రి. నిజామాబాదుల బ్యాంకోళ్ళ ముచ్చట. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగరిగే అనే ఊర్లా గంగా జమున అక్కది గీ ముచ్చట. అక్క పేరు మంచిగున్నది కదా. గంగా జమున తెహజీబ్ అని తెలంగాణ గురించి చెప్పినట్టు పేరు మంచిగానే ఉన్నది గాని అక్కకు అదృష్టమే బాగలేనట్టున్నది. ఈ గంగా జమున అక్క వ్యవసాయం చేస్తది. ఈసారి మంచి పొలం దున్నిచ్చి వరి పంట వేసింది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటను మంచిగా కాపాయం చేసింది. పంట మంచిగా పండింది. ఒడ్లు అమ్మితే గా పైసలు బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి. పైసలు పడ్డాయన్న ముచ్చట తెలిసి కూలోళ్లకు సావుకారికి ఇయ్యాలి కదా అని ఆ పైసలు తెచ్చుకుందామని బ్యాంకుకు పోయింది. ఆడిదాకా పోయినాక బ్యాంకుల ఆఫీసర్లు చెప్పిన ముచ్చట అయినాక పాపం అక్క నెత్తికి చేతులు పెట్టుకున్నది. అక్క అప్పట్ల పంట పెట్టుబడి కోసం అని 75,000 బ్యాంకుల రుణం తీసుకున్నది. అయితే మొన్నటిదాకా రైతులందరికీ రుణమాఫీ చేసినామని పేపర్లల్లా టీవీలల్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న రేవంత్ సారు ఈ నిజామాబాద్ గంగా జమున అక్కకు మాత్రం రుణమాఫీ చేయలే. బ్యాంకులో తీసుకున్న 75,000కు మిత్తి కలిసి మొత్తం 106,265 రూపాయలైంది. ఒడ్లు అమ్మిన పైసలు బ్యాంకు ఖాతాలా ఇట్లా జమ కాగానే బ్యాంకోళ్ళు ఆ మహిళా రైతుకు మాట వరుస కన్నా చెప్పకుండానే 106,265 రూపాయలు కట్ చేసుకున్నారు. అయ్యో నాకు చెప్పకుండా నా పైసలు మీరెట్లా కట్ చేసుకుంటారు
చేసుకుంటారు అని బ్యాంక్ వాళ్ళని అడిగితే నువ్వు అప్పున్నావు కట్ చేసుకున్నాం గీ ముచ్చటలా చెప్పనీకే ఏం లేదు ఎవలకు చెప్పుకుంటావో చెప్పుకో అని గద్దిరిచ్చి బయటకు పొమ్మన్నారట. పాపం గా అక్క ఏడ్చుకుంటా బయటికి వచ్చి ఊరోళ్లకు చెప్పుకున్నది. తిని తినక రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే రెక్కల కష్టం మొత్తం షప్పా పెట్టకుండా బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు అని కండ్ల నీళ్లు పెట్టుకున్నది. ఓ రేవంతం సారు గిదేం పద్ధతి చెప్పుర్రి గా బ్యాంక్ వాళ్ళది. మీరంటే మస్తు పనులల్ల పడి రుణమాఫీ చేసుడు మర్చిపోయారేమో. గా బ్యాంక్ వాళ్ళేమో యాది పెట్టుకొని మరి రైతుల ఖాతాలల్ల పడ్డ పైసలను చెప్పకుండా చేయకుండానే కటింగ్ చేస్తున్నారు. ఈసారి ఏదన్నా మీటింగ్ లా రుణమాఫీ గురించి మాట్లాడేటప్పుడు పేపర్లల్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేటప్పుడు మా లెక్క రుణమాఫీ కానోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు సుత రుణమాఫీ చేసి ప్రకటనలు ఇచ్చుకోర్రి జరా. ఓ తుమ్మల సారు రేవంతం సారుకు జర యాద్ చేయరి మీరన్నా అని కోరుతున్నారు రైతులు. నిజం నిప్పసొంటిది దాచి పెడదామని చూస్తే కాల్తది ముట్టుకుందామని చూస్తే అంటుకుంటది. గీ ముచ్చట ఎవ్వలకు తెలవనిది కాదు. కానీ నిజాన్ని దాపెట్టి అబద్ధాలను చూపిద్దామనుకునేటోళ్ళకి మాత్రం ఇప్పుడు చెప్పక తప్పుతలేదు. ఇంతకీ గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గీ వార్తల అన్ని వివరాలు ఉన్నాయి చూడుర్రి. మేమొస్తే 6 సూర్యులను పెడతాం 12 చందమామలను తెస్తాం మీరెన్నడూ చూడని తీరుగా మిమ్మల్ని కొత్త తరీకతోటి పరిపాలన చేస్తాం. మేం చెప్తున్నాం కదా మార్పు అంటే ఎట్లుంటదో కొత్త అర్థం చెప్తాం అని చేయి పాటోళ్ళు ఓట్లప్పుడు చెప్పిన మాటలు ఒకటొకటి నిజమైతున్నాయి. ఇగో అందుకు ఉదాహరణనే గీ వార్త. గీడ మనకు కనపడుతున్న ఊరు నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాన్స్వాడ మండలం కత్లాపూర్ అనే ఊరు. అప్పట్లా ఈ ఊరికి నీళ్ల తిప్పలు బాగా ఉంటుండే. మడుగులల్లా చెరువులల్లా నీళ్లు తెచ్చుకొని వాడుకుందురు. బోరింగుల నీళ్లు ఒడగట్టుకొని తాగుదురు. తెలంగాణ వచ్చినాక మిషన్ భగీరథ పేరుతోటి అప్పటి కేసీఆర్ సర్కారు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి ఇంటికాడకే నీళ్లు తెచ్చిండు. అయితే ఏడాది కిందట కారు పార్టీ సర్కారు పోయి చేయి పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చింది కదా. ఇక అప్పటి సంది మార్పు మొదలైందన్నట్టు. ఒకప్పుడు వచ్చినట్టు మిషన్ భగీరథ నల్లాలకెళ్ళి నీళ్ళు వస్తలేవు. ఇంట్లో ఏమున్నా లేకపోయినా నడుస్తుంది గాని నీళ్ళైతే ఖచ్చితంగా ఉండాలి. నీళ్ళ తిప్పలు వడలేక ఇంట్లో ఉన్న మొగోళ్ళు సైకిళ్లకు బైకులకు బిందెలు క్యాన్లు తాళ్లతోటి కట్టుకొని పక్కూర్లకు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటికాడికే నీళ్ళు వచ్చాయి. ఆకిట్ల నల్ల కింద బిందె పెడితే అటు ఇటు చూసే వరకు బిందె నిండేది. ఏ తిప్పలు లేకుండే. ఏడాదికెళ్ళి మా ఊర్లో మస్తు మార్పు వచ్చింది. ఇగో గీ వారం రోజుల సంది అయితే మార్పు ఇంకా జరంత ఎక్కువ అయింది. మార్పు ఎఫెక్ట్ తోటి మిషన్ భగీరథ పైపులకెళ్ళి నీళ్లే వస్తలేవు. జర అధికారులు మా దిక్కు కంట కనిపెట్టి గీ మార్పును పట్టించుకోవాలి అని కోరుతున్నారు కోత్లాపూర్ ఊరోళ్ళు. ఓ రేవంతం సారు మీ పాలనలా జనాలు మస్తు మార్పు అనుభవిస్తున్నారు. ఏడాదిలనే గింత మార్పు చూపిస్తున్నారంటే తతిమ్మ 4 ఏళ్లల్లా ఇంకెంత మార్పు చూపిస్తారో అని మస్తు కుషాలు పడుతున్నారు ఊర్ల పొంటి మీకు ఓట్లేసిన జనాలు. శ్రీనివాస గోవింద ఏంది గోసా గోవింద నీ నోటికి గోవింద అదుపేలేదా గోవింద నోటికొచ్చిన గోవింద మాటలిడిస్తే గోవింద మళ్ళొచ్చే ఓట్లకు గోవింద నీ పని అయితది గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద. ఏంది ఇవాళ శనివారం సుత కాదు శృతి గోవింద నామాలు చదువుతుందని చూస్తున్నారా? ఇవి గోవింద నామాలు కాదు. ఇందులో ఒకసారి గురించి వార్త ఉన్నది. ఈ వార్త మొత్తం చూడుర్రి మీకే అర్థమైతది. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒంగొంగి దండాలు పెట్టాలి. చేతుల చెయ్యేసి నీకేం కావాలన్నా అడుగు. ఎప్పుడు ఏ ఆపతొచ్చినా ఫోన్ చెయ్యి అన్నా అని ఒక ఫోన్ చెయ్యి. ఫోన్ కట్టేసే వరకల్లా నీ ఆకిట్ల నిలబడతా. ఇట్లా మంచి మంచి మాటలు చెప్పాలి. జనాలు అబ్బా ఈ అన్న ఎంత మంచోడు గీనకే మన ఓట్లన్నీ వేసి గెలిపియాలి అని బుద్ధి ముట్టేట
అర్థమయ్యేటట్టు తీయగా కమ్మగా మాట్లాడాలి. ఓట్లేపించుకొని గెలిచి కుర్చీలో కూర్చున్నాక ఏం మాట్లాడినా నడుస్తది. అయ్యో ఇది నిజముల్లా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఇదే ట్రెండ్. మహబూబ్ నగర్ షేయిపాటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు ఉన్నాడు కదా, గా సారు ఈ ట్రెండ్ ను మస్తు ఫాలో అవుతున్నాడు. అప్పట్లనేమో అర్ధగంట కరెంటు పోతే కొంపలు మునుగుతాయా అన్నాడు. మొన్ననేమో బతుకమ్మ అసలు తెలంగాణలా అందరూ ఆడనే ఆడరు అన్నాడు. ఇగో ఇయాల శానొద్దుల సంధి మనసులో దాపెట్టుకున్న మాటను, లేకపోతే షేయిపాటి ఆఫీసులో అందరూ కూర్చున్నప్పుడు అనుకున్న మాటనో గాని బయటికి అయితే అనేసిండు. అదేంటిదంటే ఓట్లప్పుడు ముసలోళ్లకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు పెంచుతామన్నారు కదా రేవంత్ సారు, షేయిపాటి పెద్దలందరూ. గా మాట గురించే సారు మనసులో ఉన్న మాట బయటకు అనేసిండు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మస్తుగా చెప్తాం, అవన్నీ అయితాయా? పింఛన్లు ఇప్పుడు పెంచేదే లేదు, ఇప్పటికే మస్తుగా ఇచ్చినాం జనాలకు. రైతు రుణమాఫీ, ఫ్రీ బస్సు తోటి రైతులు, మహిళలు మస్తు కుషాల్గా ఉన్నారు. ఇప్పట్ల పింఛని అవసరం లేనే లేదు, అందుకే ఇప్పుడంతల పింఛని పెంచం, ఓట్లకు ఏడాది ముంగట పింఛని పెంచుతాం, సచ్చినట్టు జనాలు మళ్ళా మాకే ఓట్లేస్తారు అని అన్నాడు. ఆయబ్బా ఎంత చక్కని మాట చెప్తివి సారు, మనసులో ఉన్న మాటను దాసుకోకుండా చెప్పే మహారాజు నువ్వు. గీ ముచ్చట అర్థం కాక అప్పట్లో మీరు చెప్పిన మాటలన్నీ నమ్మినం, ఇప్పుడు నిజాలేంటివో నిజ రూపాలేంటివో అర్థమవుతున్నాయి అని జనాలు అనుకుంటున్నారు. ఓ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు, మీ లెక్క ఉన్నదున్నట్టు అందరూ మాట్లాడరు. మీరు ఇట్లనే ఇంకిని నిజాలు జనాలకు అర్థమయ్యేటట్టు బయట పెట్టుర్రి, మళ్ళా ఓట్లకు మిమ్ములనే మళ్ళా గెలిపించి నెత్తిల పెట్టి ఊరేగిస్తారు. ఈ మాట నమ్ముర్రి అని అంటున్నారు సారుకు ఓట్లేసిన జనాలు. పెళ్ళంటే ఏముంటాయి? పచ్చడి పందిళ్ళు, మామిడాకులు, తోరణాలు, డప్పుల సప్పుళ్ళు, గాజుల గలగలలు, పట్టు చీరలు, చుట్టాల మజాకులు ఇవన్నీ ఉంటాయి. పెళ్లి పిల్ల ఏం అడుగుతుంది? నాకు పెద్ద అంచు పట్టు చీర కావాలి, ఇంకా 4 తులాల బంగారం ఎక్కువ పెట్టుర్రి, మా ఆయనకు బంగారం చైను, ఉంగరం, ఒక బండి పెట్టుర్రి అని అడుగుతుంది. కానీ ఈ పెళ్లి పిల్ల ఏం అడిగిందో చూస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు. ఇంతకీ ఏం అడిగిందో తెలుసా? ఆశమెందుకు చూద్దాం పారి. పిచ్చి తక్కువైంది గాని నెత్తి నొస్తుంది, రోకల్ బండ నెత్తికి చుట్టుర్రి అన్నాడట వెనకటికి ఒక ఆయన. ఇగో గీ ముచ్చట సుతం అట్లనే ఉన్నదుల్లా. గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బిడ్డకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటి పెళ్లి కుదిరింది. పెద్దోళ్ళు కదా అంత మంచిగానే మాట్లాడుకున్నారు. కానీ ఒక ముచ్చట కాడ జరంత మాట భేదం వచ్చి తెల్లారితే లగ్గమనంగా పెళ్లి ఆగిపోయింది. బిడ్డ పెళ్లి ఆగిపోయిందని తెలిసి పెళ్లి పిల్ల తల్లికి గుండెపోటొచ్చింది. అయినా పెళ్లి పిల్ల అడిగిన దానికి పెళ్లి కొడుకు అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరికి పెళ్లి పెద్దలు ఆలీలు అందరూ నచ్చ చెప్పినాక సరే తీర్రి మీ ఇష్టమిగా అని అన్నాడు పెళ్లి కొడుకు. ఇంతకు గా పెళ్లి పిల్ల ఏం అడిగిందో తెలుసా? పెండ్లైనాక బరాత్ తీసేటప్పుడు కాంగ్రెస్ జెండాలు పెట్టుకొని బరాత్ తీసుకుందామని పెళ్లి కొడుకును అడిగింది. కొత్త పెళ్లి పిల్ల కోరిక అయిన ఐపీఎస్ పెళ్లి కొడుకు గిదెక్కడి తలతిక్క ఎవ్వారమని జరసేపు పరిశాన్ అయిందట. ఆ తర్వాత వద్దే వద్దు అని పట్టుబట్టిందట. అయినా సరే పెళ్లి పిల్ల ఇనకపోవడంతోటి ఆయల్లా పెళ్లి ఆగిపోయింది. ఇక ఆలీలు అందరూ పిల్లగానికి నచ్చజెప్పి మళ్ళా తెల్లారి పెళ్లి అయ్యేటట్టు చేసిర్రు. పెట్టుబోతలు, కట్న కానుకలు అన్ని మంచిగానే ఉన్నాయి గాని గీ పెళ్లిలా పార్టీ జెండాలతోటి జులూసు తీసుడేందో అని ఐపీఎస్ పెళ్లి కొడుకు ముఖం చిన్నగా చేసుకున్నాడట. ఎంతైనా రేపు సర్కారు కొలువు చేసేటోడాయే. గిట్ల పెళ్లిలా పార్టీల జెండాలు పెట్టుకుంటే కొలువు కాడ తప్పు పడతారని ఆయన ఆలోచన ఆయనది. కానీ పెళ్లి పిల్ల మాత్రం తన పంతమే నెగ్గించుకున్నది పోర్రి. రాష్ట్రంలో షేయిపాటి అధికారంలో ఉన్నందుకు గమ్మతి ముచ్చట్లు చూడాల్సి వస్తుంది దునియాల. ఇయాల పెళ్లి బారాత్లా షేయిపాటి జెండాలు పెట్టిర్రు. రేపు పిల్లనో పిల్లగాడో పుడితే చేతికి జెండిచ్చి తొట్టెల దావత్ చేస్తారేమో అని మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.